శుభరాత్రి. ఇంపాక్ట్ సంస్థ వార్తలు చదువుతున్నది కందగట్ల గోపాల్, గ్రూప్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2. వార్తల్లోని ముఖ్యాంశాలు: భారతీయ వ్యాక్సిన్లనే ఉత్తమమని తేల్చి చెప్పిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మంచు గుప్పెట్లో అల్లాడుతున్న అమెరికా, ఫాంగాంగ్ సరస్సు తీర ప్రాంతం నుంచి వెనుదిరిగిన చైనా బలగాలు, మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం, 48 మంది మృతి, తెలంగాణ రాష్ట్ర ప్రాంతమంతా కేసీఆర్ జన్మదిన వేడుకలు, ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. ఇక వార్తా విషయాల్లోకి వెళ్తుంది. ఈనాటి ముఖ్యాంశాల్లో రష్యా, చైనా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ల కన్నా భారతీయ వ్యాక్సిన్లే ఉత్తమమైనవని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు గౌరవనీయులు బిల్ గేట్స్ తెలిపారు. భారతీయ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు భారీ ఫ్యాక్టరీలలో మంచి తయారీ పద్ధతులను అనుసరిస్తూ కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నదని ప్రశంసించారు. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలకు మంచు ముప్పేస్తుంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వీలు కాకుండా ఉంది. రోడ్డులన్నీ మంచుమయమై రహదారులన్నీ మూసివేశాయి. దాదాపుగా 15 కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే మంచు ముసుగులో ఉంటున్నారు అని ద నేషనల్ వెదర్ సర్వీసెస్ తేల్చి చెప్పింది. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 10 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తత నివారణకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా అందరినీ ఆశ్చర్యపరిచేలా వాయు వేగంతో వారికి చెందిన 200 యుద్ధ ట్యాంకులను 8 గంటలలోనే చైనా వాస్తవాధీన రేఖ దగ్గరికి 100 కిలోమీటర్ల దూరం తీరం వెంబడి తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో పట్నా ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు శారదా కాలువలో పడిపోవడంతో 47 మంది మృతి చెందారు. అందులో 20 మంది మహిళలు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. వీరికి సంతాపం తెలపడానికి మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీయుతులు నరేంద్ర మోడీ గారు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అక్కడికి చేరుకొని వారికి దిగ్భ్రాంతి తెలిపారు. వీరికి ఈ నష్టం తరపున కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని మరియు మండల కేంద్రాల్లో, గ్రామ పరిసర ప్రాంతాల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో 1 గంటలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు. చైనాలో జరిగిన 2వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ 317 పరుగులతో ఘన విజయం సాధించింది. తెలంగాణకు చెందని వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెట్టడమేంటని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తే వారికి ధీటుగా సమాధానం చెప్పిన షర్మిల, నా భర్త గారు, నా అత్తమామ తెలంగాణ ప్రాంతీయ వాసులే అని, తెలంగాణ ఇంటి కోడలనైనా నేను ఇక్కడ పార్టీ పెట్టడం తప్ప అని తెలంగాణ కోడళ్ళకి ధీటుగా సమాధానం చెప్తూ ప్రశ్నించింది. వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి గండ్ర జ్యోతి గారు శాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన గల హరితహారంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ చైర్మన్ గౌరవనీయులు మెతుకు తిరుపతి రెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గౌరవనీయులు కుసుమ శరత్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీయుతులు కందగట్ల రవి గారు, ఉప సర్పంచ్ శ్రీయుతులు సుమను గారు పాల్గొన్నారు. మరియు అధికార అనధికార వర్గాల ప్రజలు అందరూ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం విజయోత్సవం చేశారు. వరంగల్ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్న వసంత పంచమి సందర్భంగా వసంత పంచమి వేడుకలు జరిపారు. సరస్వతీదేవి పూజ నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఇందులో 116 మందికి అక్షరాభ్యాసం చేయించడం జరిగినది. హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్టు లెక్చర్ కొరకు అప్లికేషన్ చేసుకోవడానికి కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ శ్రీ ఇందిరాదేవి గారు నోటీస్ తెలియపరిచారు. తెలంగాణ ప్రాంతంలో అకస్మాత్తుగా వర్షాలు పడే సూచన ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీనికి గాను రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. కృతజ్ఞతలు.